వెల్కమ్ టు మాటర్ మీడియా. ప్రభునామమున వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము కీర్తన 145వ అధ్యాయము 14వ వచనము. కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. అవునండి, మరి వచనం ఈ విధంగా ఉంది. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. అవునండి, పడిపోయిన వారిని ఉద్ధరించేవారు, కృంగిపోయిన వారిని లేవనెత్తువారు. అవునండి, మరి ఈరోజు నీవు కృంగిపోయి ఉన్నావా? కానీ ప్రభువారు సెలవిస్తున్నారు, కృంగిపోయిన వారిని అందరినీ ఆయన లేవనెత్తుతారంటండి. అవునండి, హన్నా మరి కొన్ని సంవత్సరాలుగా మరి తన ఆమె యొక్క తోటికోడలు పెనిన్న మరి ఎన్నో మరి బాధలకి గురి చేసినప్పుడు, మరి పిల్లలు లేరు అని ఒక ఎగతాళి ద్వారా, ఒక హేళన ద్వారా ఆమె వెళ్ళిపోయినప్పుడు ఆమె ఎంతో కృంగిపోయిన స్థితిలో ఉందండి. అవును, ఇంకా నా జీవితం ఇంతేనేమో అనుకుంది. కానీ ఆమె దేవుని వైపు మరి ఆమె తల ఎత్తుకొని మరి ఆమె ప్రార్థించడం మరి జరిగిందండి. అవునండి, మరి ఆ కృంగిపోయిన స్థితిలో నుంచి మరి దేవుడు లేవనెత్తేనట్టుగా హన్నాని మనం చూస్తున్నామండి. ఆమె ప్రార్థించిన మరి ఆ ఒక్క సంవత్సరానికి మరి ఆమె మొక్కుకొనిన ఒక్క సంవత్సరానికే మరి ఆమె కౌగిట్లో మరి కుమారుడు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. ఒక కుమారుడు మాత్రమే కాదు, ఇంకనూ మరి ఆమెని దర్శించి దేవుడు సంతానమించేటట్లుగా మనం చూస్తున్నాడు. ఆమెకున్న నింద అవమానము అన్నిటినీ కూడా మరి దేవుడు అక్కడ కొట్టివేసినట్లుగా మనం చూస్తున్నాడు. అవునండి, కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యం జరగట్లేదు, మరి ఈ నింద ద్వారా అవమానం ద్వారా మీరు వెళ్తున్నారేమో, కానీ దేవుడు అంటున్నారు కృంగిపోయిన వారిని అందరినీ కూడా ఆయన లేవనెత్తుతారంటండి. మరి ఒకవేళ మీరు జాబ్స్ కోసం మరి కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారేమో, గర్భఫలం కొరకు కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారేమో, మరి మ్యారేజ్ కొరకు కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారేమో, కానీ ప్రభువారు సెలవిస్తున్నారండి, ఆయన పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించేవారంటండి. అలాగే కృంగిపోయిన వారిని అందరినీ కూడా ఆయన లేవనెత్తుతారంటండి. అవునండి, మనకు ఒక హోప్ ఉంది, మనకొక మరి దేవుల్లో ఒక నిరీక్షణ ఉందండి. ఏంటంటే దేవుడు మరలా నన్ను లేవనెత్తుతారు, మరలా నన్ను ఈ స్థితిలో నుంచి బయటికి తీసుకొస్తారు అని హోపు, ఆ నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చారండి. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి కృంగుదలలో ఉన్నావో నువ్వు దేవుని వైపుకి మరి నువ్వు తిరిగి మరి నీ హృదయం అంతటితో నువ్వు ప్రార్థించు. దేవుడు చేయబోయే గొప్ప కార్యాన్ని నువ్వు కన్నులారా మరి మీరు చూడబోతున్నారండి. ఓకేనండి, చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, కృంగిపోయిన వారిని అందరినీ కూడా మీరు లేవనైతే తండ్రి నాయన ప్రభా, ఈరోజు ప్రభా మరి కృంగుదలలో మరి ఎవరైతే ఉన్నారో తండ్రి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ఆ స్థితి నుంచి ప్రభా మీరు లేవనెత్తండి నాయన. కార్యాలు చేసే దేవుడు ప్రభా మీరు నాయన. ప్రభా మీరే సహాయం చేయమని దేవుని అడిగి వేడుకొంచునని ఆ కృప చూపించి దయ చూపించి వారి మార్గములలో వెలుగు ప్రకాశించడానికి సహాయం చేయమని అడిచి చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.